తెలుగువారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బతుకమ్మ పండుగ రానే వచ్చింది. బతుకమ్మ పండుగకు ప్రసిద్ధమైనది తెలంగాణ అశ్వయుజ మాసం ఆరంభం. అమావాస్య రోజు నుంచి బతుకమ్మ వేడుకలను 9 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒక్కరోజు మినహా మిగిలిన 8 రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మహాలయ అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వాయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ 9 రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. 9 రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకల్లో ఒక్కరోజు మినహా మిగిలిన 8 రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. 9 రోజులు బతుకమ్మ పండుగలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఎంగిల పూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పించాలి. అటుకుల బతుకమ్మ ఆశ్వాయుధ శుద్ధ పాఠ్యమి నాడు చేస్తారు. తప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి పెట్టాలి. ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించాలి. నానే బియ్యం బతుకమ్మ నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి. అట్ల బతుకమ్మ అట్లు లేదా దోష నైవేద్యంగా సమర్పించాలి. అలిగిన బతుకమ్మ ఈరోజు అశ్వయుజ పంచమి ఈనాడు నైవేద్యం సమర్పించారు. వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. వెన్న ముద్దల బతుకమ్మ నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించాలి. సద్దుల బతుకమ్మ ఆశ్వాయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి రోజు జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే 5 రకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. 9 రోజుల పాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు అప్పుడే పండుగ అయిపోయిందన్న బాధతో చెరువులో నిమజ్జనం చేస్తారు. ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మ గుడికి చేరుస్తారు. అంతటితో బతుకమ్మ పండుగ ముగుస్తుంది.